అనుగ్రహం అన్నావు కదా, నాకు తెలిసి అది కుంభమేళాలో నాకు ఒక 8 మంది దానం చేసారు వచ్చి, పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ షూటింగ్ చేసినారు. నాకు తెలిసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇది ఆల్మోస్ట్ 6 years కష్టం. మేము ఆల్మోస్ట్ లే అనుకునేటోళ్ళం, బట్ ఆల్మోస్ట్ 6 years అవుతుంది. అండ్ యా, ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంతమంది ముందు నేను చెప్పలేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఐ విల్ రైట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం అనమాట. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వైల్డ్గా ఉన్నారు వీళ్ళందరూ. అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎలా ఉంది ట్రైలర్? మార్చి 8న కలుద్దాం అయితే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు కంప్లీట్ ఒక 5 years కంటి ముందు ఒక నిజంగానే స్టోరీలు వేస్తున్నట్టు అనిపించింది. ఎందుకు మీ అందరికీ నచ్చిందని నాకు అర్థమైంది. సినిమా ఇంతకు మించి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ చాలా శ్రద్ధ పెట్టి చేసిన సినిమా ఇది. మా డైరెక్టర్ ఇంత టైం తీసుకున్నానికి కూడా ప్రతి అటెన్షన్ టు డీటెయిల్, వెదర్ ఎక్కడ వర్కౌట్ అవుద్ది, ఎక్కడ ఏంటి, దానికి ఫర్ ద జెన్యూనిటీ ఆఫ్ ఇట్ టైం పట్టింది. బట్ చూస్తుంటే అర్థమవుతుంది, ఎవ్రీ సింగిల్ మినిట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. మీ అందరు కూడా తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎవరిని ముట్టుకోకుండానే జీవితాంతం బతకగలవా? వినట్లేదు శంకర్. థ్యాంక్ యూ. తప్పకుండా మా చేతి రండి, చూడండి, ఆ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ మై జర్నీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. హలో ఆల్, ఎవరేం మాట్లాడట్లేదు. హలో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అసలు నేను స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. అసలు చాలా డేంజర్ డైరెక్టర్ గారు. ఈయనతో వర్క్ చేయడం చాలా కష్టం. నాకు 2018లో నాకు కలిశారు. ఒక దగ్గర ఒక 6 years అటు ఇటు వర్క్ చేసాం కలిసి. అదే నాకు సర్ప్రైజ్ ఏంటంటే మా ఇంటికి వచ్చారు సార్, మాట్లాడారు, స్టోరీ చెప్పారు అండ్ నన్ను సెలెక్ట్ చేస్తా అన్నారు. అంతా అయిపోయింది, మేము షూట్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను అసలు నమ్మలేదు, అసలు ఈయన డైరెక్టర్ అసలు ఇంత సాఫ్ట్ డైరెక్షన్ చేస్తారా, అసలు ఏం అనట్లేదు అని అనుకున్నాను. అంటే చూస్తున్నాను, మేబీ నేను అనుకోవడం ఇది పెద్ద ఫీచర్ ఫిలిం కాదేమో, ఏదైనా చిన్న మూవీ అయి ఉండొచ్చు అని అనుకున్నాను, నాకు తెలియదు కాబట్టి. తర్వాత షూట్ లొకేషన్కి వెళ్ళాము, వైజాగ్లో ఒక ప్లేస్లో. అంత డిఫరెంట్ అసలు ఆ షూట్ లొకేషన్. ఎక్కువ మంది జనాలు లేరు, కాస్ట్ అండ్ క్రూ ఎక్కువ మంది లేరు, ఓన్లీ సార్ ఉన్నారు అంతే, డైరెక్టర్ సార్. పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు అసలు. నేనే సర్ప్రైజ్ అయ్యాను, అసలు కన్ఫ్యూజింగ్, అసలు నిజంగా ఇక్కడ షూట్ అవుతుందా లేదా అని అనుకున్నాను. సరే ఓకే సార్ చెప్పారు కదా చేద్దాము అని అనుకున్నాను. సో అలా చేస్తున్నాను. ఊరికి చిన్న కెమెరా పట్టుకున్నారు, 15 daysలో నా షూట్ ఫినిష్ చేసేసారు. అంటే చిన్న కెమెరాలో ఒక పెద్ద మూవీ ఎలా తీస్తారు, అసలు ఏంటి నాకు అర్థం కాలేదు. నేను మా ఫాదర్ని అడిగాను, ఏంటి నాన్న అసలు ఇది నిజంగా వస్తుంది అంటే, మా నాన్న నుండి లేదు నువ్వు వెయిట్ చేయి, ఇది కాదు, ఇది పెద్ద ఫీచర్ ఫిలిం. అండ్ మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. మా అన్నయ్య నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. అసలు నాకు అంత ఐడియా లేదు అసలు, కానీ మా అన్నయ్య నాకు వెనుక ఉండి సపోర్ట్ చేసి, లేదు ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఈ స్టోరీ చాలా బాగుంది. అలాగే నేను సీతారామ మూవీ డైరెక్టర్ గారిని కలిసినప్పుడు సార్ ఈ మూవీ చూసారంట, చూసి ఈ మూవీ చాలా బాగుంది అసలు అంటే, నేను అసలు నమ్మలేదు, అసలు ఈ మూవీ మీరు చూసారా అంటే నాకు ఇంత రికగ్నైజేషన్ ఇచ్చారు. అండ్ ఈరోజు ఈ బిగ్ స్క్రీన్ ముందు చూసినప్పుడు ఐ వాజ్ సో షాక్డ్ అండ్ సర్ప్రైజ్. అసలు ముందు వరకు ఇది అవుతుంది అని ఉండే, కానీ ఇది అసలు చూసిన తర్వాత ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు,
సార్ ఎక్కడున్నారు సార్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు? అసిస్టెంట్ డైరెక్టర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు. సార్ ఓకే షార్ట్ ఓకే అంటారు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఒప్పుకోరు. లేదు లేదు నాకు మళ్ళీ ఇంకో షార్ట్ కావాలి, లేదు నాకు ఇలా కావాలి అంటే. అసలు మీ కోఆర్డినేషన్ ఎలా ఉంది అంటే హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు మీ ఇద్దరు కోఆర్డినేషన్కి అండ్ మీ ఇద్దరి వర్క్కి. అండ్ మామూలుగా చూస్తుంటాము డైరెక్టర్స్ అంటే ఒక స్టీరియోటిపికల్గా ఉంటుంది కదా, కోపంగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, అరుస్తుంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు అని. బట్ అలా ఏం లేదు సార్, చాలా సైలెంట్గా, చాలా స్మూత్గా. అంటే పెద్ద స్క్రీన్, ఎనీ స్క్రీన్ అంటే ఒక కొత్త డైరెక్టర్ వస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారికి అలాగే కొత్త డైరెక్టర్ గారికి బోత్ ఆర్ ఈక్వల్. వాళ్ళకి చాలా స్కిల్ ఉంటుంది, మనం ఏం చూడము అసలు. కానీ ఐఎమ్ సో సర్ప్రైజ్ టు సీ యువర్ స్కిల్ సార్. అండ్ థ్యాంక్స్ టు మై ఫాదర్ అండ్ మై బ్రదర్ ఫర్ చూసింగ్ మీ దిస్ వండర్ఫుల్ స్క్రిప్ట్. అండ్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు, కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ చాలా స్వీట్ హార్ట్ కార్తిక్ గారు అసలు వర్క్ విషయంలో అసలు. ఎందుకంటే ఈ మూవీ 6 years నుంచి వర్క్ అవుతుంది, కానీ ఏ రోజు కూడా మధ్యలో వదిలేదు. అండ్ నాతో కాన్స్టెంట్గా కాంటాక్ట్లో ఉండడం, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ముందుకు వెళ్ళడము. అండ్ మోర్ రెస్పెక్ట్ ఏంటి అంటే 6 years అసలు వేరే ప్రాజెక్ట్ సైడ్ వెళ్ళకుండా అటు ఇవి అన్ని మేనేజ్ చేసుకుంటూ దీన్ని కంప్లీట్ చేయడం. అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మోర్ అబౌట్ విశ్వక్ సేన్ గారు, థ్యాంక్ యూ. అండ్ మీ మూవీస్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటుంది అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ సందీప్ సార్, మీ యానిమల్ మూవీ అండ్ మీ అర్జున్ రెడ్డి మూవీ చూశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ. అండ్ విశ్వక్ సేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని చాలాసార్లు చూస్తున్నాను మూవీస్లలో, బయట ఎక్కడ ఈవెంట్స్లో చూస్తున్నప్పుడు మీరు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ హెయిర్ కానీ నాకు అన్నీ చాలా నచ్చుతూ ఉంటాయి. కానీ ఈ మూవీలో ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ అసలు మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి సార్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గామి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. कर्मण्यवाधिकारस्ते मां फलेषु कदाचन, ये श्लोक सब लोग बोलते हैं, बट इस श्लोक को असल में जिया है गामी। 5 साल से जिस पेशेंस के साथ, जिस कन्विक्शन के साथ ये काम कर रहे हैं गामी में, इट्स अनबिलीवेबल। मैं पहली बार विद्या से मिला 2018 में, उसने मुझे बुलाया स्क्रीन टेस्ट के लिए। पहली बार जब मैं स्क्रीन टेस्ट के लिए गया, मेरा स्क्रीन टेस्ट इतना अच्छा गया कि अगले 2 साल तक उसने मुझे कॉल ही नहीं किया। मुझे लगा यार ये तो मतलब उल्टा हो गया। उसके बाद सडनली ही कॉल्ड मी। उस समय वाइल्ड डॉग की शूटिंग कर रहा था, तब उसने बुलाया कि शूट करना है, एंड देन ही कॉल्ड। और मैं से बार बार स्टोरी पूछ रहा हूं तो बोलता है बताऊंगा। मैं बोला स्टोरी क्या? हाँ बताऊंगा, ये सीन पढ़ ले पहले, ये सीन कर ले, उसके बाद ठीक है। और इतना मुश्किल था, शायद आप लोगों ने देखा, मैंने एक आंख में लेंस पहना था, तो वो मेरी आंखें बहुत सेंसिटिव है, तो मेरा लेंस ना हमेशा ऊपर चला जाता था। शॉट के बीच में माई लेंस इज गॉन, गायब हो गया। सडनली शॉट के बीच में लेंस वापस मेरी आंखों में आ रहा है, इतना सेंसिटिव था। और मैं गामी के बारे में सही कहना चाहूंगा, गामी इज ट्रूली हैंडमेड फिल्म। मतलब हाथ से संजो के बनाई गई है। जैसे पॉटरी बनाता है ना, एक मटका जो बनाता है, वैसे इन्होंने हाथ से सेट डिजाइन किया, हाथ से कंस्ट्रक्ट, अच्छी तरह वेल्ला ली, चूड़ा ली, एंड बिग ब्लॉकबस्टर अव्वाली। इज इट राइट? थैंक यू सो मच, सी यू ऑन 8th March. थैंक यू सो मच फॉर कमिंग. थैंक यू सो मच. ట్రైలర్ నచ్చిందా? ట్రైలర్ నచ్చితే సినిమా నిజంగా నచ్చుతుంది. ఫస్ట్ అసలు ఈ స్క్రీన్ నాకు చాలా చాలా పర్సనల్. నేను చాలా చాలా అమేజింగ్ సినిమాస్ నేను ఇక్కడ చూశాను. ఐ హ్యాడ్ వన్ ఆఫ్ మై బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ. సర్ప్రైజింగ్లీ యానిమల్ కూడా ఇక్కడ చూస్తాను నేను, ఐ థింక్ 6 అనుకుంటా. సో ఈ స్క్రీన్లో 80% స్క్రీన్ ఫిల్ చేసాం. ఐ హోప్ సమ్డే ఐల్ ఫిల్ ద 100% ఆఫ్ ద స్క్రీన్. ఇది చాలా అసలు ఐ థింక్ చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద పెద్దగా అయింది. బట్ దట్ కల్మినేటింగ్ పాయింట్ వేర్ ఇట్ బికమ్ వెరీ బిగ్ ఇస్ వంశీ గారు. ఆయన ఒక 1 minute స్నీక్ పీక్ చూసి హీ ట్రస్టెడ్ అస్ మ్యాడ్లీ. అండ్ ద కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ మాకు ఇచ్చింది, అయితే ఐ డోంట్ నో అసలు లైక్ మాకే ఇచ్చారో లేదో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దీస్ పీపుల్ గేవ్ అండ్ ద కైండ్ ఆఫ్ విజన్ దే సా ఇన్ అస్ was really, I'm truly honored, Anna. Thanks a lot for believing in us when no one was believing in us. So yeah, Sandeep Anna, like
We met last time. You asked me 2 questions of my film, and you have no idea how much you helped me by asking those 2 questions. మీకు గుర్తులేదే మా questions కూడా, but those questions really truly helped me to find the film and find the soul of the film. And I truly admire your craft, your madness. I want to breathe as brave as you are. Thanks a lot for coming here and gracing this, Anna. Seriously, yeah. What is Gami? గామి అంటే సీకర్, బేసికలీ గమ్యాన్ని గమించేవాడు గామి. క్లారిఫై చేస్తున్నాను, మీనింగ్ ఉంది దానికి. హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్. ఈ 2 లైన్స్ మా సినిమా యొక్క సోల్ని కంప్రెస్ చేస్తాయి. ఈ స్టేజ్లో అంత క్లుప్తంగా చెప్పడమే మంచిది అనిపిస్తుంది. ఒక ఎపిక్ ల్యాండ్స్కేప్లో జరిగే ఒక ఇంటిమేట్ స్టోరీ. ప్రతి సినిమాలో మీరు చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికే మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాము. ప్రతి సెకండ్ స్క్రీన్ మీద నుంచి అటెన్షన్ పోకుండా ఉండడానికి చేసాం. ప్రతి డీటెయిల్, మా కలరిస్ట్ కావచ్చు, మా సౌండ్ మిక్సర్ కావచ్చు. యూజువల్లీ అలాంటి పేర్లు మనం ఎక్కువగా వినాం. ఇప్పుడు యూజువల్గా యాక్టర్స్ది వింటాం, లేదా ప్రొడ్యూసర్స్ది వింటాం, డైరెక్టర్స్ది వింటాం. కానీ బట్ ఈ సినిమా ఈజ్ అ వెరీ క్రాఫ్ట్లీ మేడ్ ఫిలిం, క్రియేటివ్లీ అండ్ టెక్నికలీ టు ఎంగేజ్ ద ఆడియన్స్. మిమ్మల్ని ఒక ఎమోషనల్ ప్లేస్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేసాం మేము. Hopefully you leave out the film with a very unique cinematic experience. On March 8th, మీరు ఒక కొత్త రకమైన తెలుగు సినిమా చూస్తారని మేము కోరుకుంటున్నాం. Thank you. I want to thank my crowd who supported me to start this project. And I also want to invite the co-producers Shweta Moroneni, my friend, and my well-wisher to the dais. And Anurag and Anudeep, please. Yeah. So, అంతా చెప్పేశారండి అన్ని. అన్న, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ మా పోస్టర్ డిజైనర్స్ అనిల్ బాను ఉన్నారండి ఇక్కడ ఎక్కడో. ప్లీజ్ అనిల్ అన్న రండి ఒక స్టేజ్ మీదకి ప్లీజ్. ఓకే, సో అందరి గురించి అందరు చెప్పేశారు. బట్ సో మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాస్ మై టీమ్ హూ ఇస్ స్టాండింగ్ హియర్. ఐ థింక్ వితౌట్ దెమ్ ఖచ్చితంగా మేము దీన్ని ఫుల్ఫిల్ చేయలేము. అండ్ మై టీమ్ లైక్ ఐ క్యాన్, చాలా పెద్ద లిస్టే ఉందండి. సో వాళ్ళ సపోర్ట్ and my investor support, or like my crowd who supported us. వీళ్ళెవరు లేకపోయినా సరే మీరు చూసేవాళ్ళు కదా ఇవాళ. సో ఐ థ్యాంక్ దెమ్ ఎవ్రీవన్, లైక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఫర్ సపోర్టింగ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఎగ్జాక్ట్ 1 year అయింది సినిమా రిలీజ్ అయ్యి. March 22nd దాటితే అరే 1 year అయిపోయింది సినిమా రిలీజ్ లేక అని ఫీల్ అవుతుండే నేను. సో 1 year ఎండ్ కాకముందే ఐఎమ్ కమింగ్ విత్ 1 more ఫిలిం, గామి. సో నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు సరిగ్గా నా పేరు కూడా మీకు తెలియదు, అప్పుడు స్టార్ట్ చేసాము. బట్ బలంగా నమ్మింది ఏంటంటే ఒక్క మనిషిని, విద్యాధర్. దిస్ మ్యాన్ హ్యాడ్ ఎ విజన్. అది ఎంత క్లియర్ విజన్ ఉండే అంటే, నేను బేసిక్గా నారేషన్స్ ఉంటాయి. ఈ సినిమా నాకు మనిషిని కలిసినప్పుడు అర్థమైంది నారేషన్ ఇవ్వలేదని. అంటే చాలా మంది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు, ఏం లేకపోయినా నారేషన్ లో చాలా మిస్మానిపులేట్ అవ్వచ్చు మనం. బట్ నాకు అర్థమైంది మనిషి నారేషన్ ఇవ్వలేదని చెప్పి, ఇంత భగవద్గీత అంత బుక్ తీసుకొని వచ్చాను నా దగ్గరికి. అండ్ నా ఎదురుగా టీచర్ లా కూర్చుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదివి నేను ఈ సినిమా చేస్తున్నా అని చెప్పినుండే. నాకు అన్ని సినిమాలు ఇచ్చిన కిక్ వేరు. ఇది అంటే నాకు తెలిసి నన్ను, విద్యాని, కార్తిక్ ని, ఆర్ట్ డైరెక్టర్ కవలిక అండ్ మన సీజీ టీమ్, మా టీంలో ఉన్న వాళ్ళందరినీ, చాలా చిన్న టీం ఉండే మాది, లెస్ దెన్ 20 people who believed in this film. అండ్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి టుడే వాచింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్, ఫీల్ సో ప్రౌడ్. అండ్ అన్ని చెప్తున్నా కదా, అన్ని సినిమాలు వేరు. అన్ని సినిమాలకి చెప్తాం రండి సినిమా చూడండి, మా సినిమాలో అది ఉంది ఇది ఉంది. కానీ ఈ సినిమాలో ఉన్నది ఏది నేను మీకు వోకల్ గా చెప్పలేను. నేను మీకు ఓపెన్ గా చెప్పగలిగేది ఒకటే, మీకు మాస్ డైలాగులు ఉండవు, ఐటమ్ సాంగ్ ఉండదు, మొత్తం
థియేటర్లో లేచి పెట్టినట్టు విజిల్ కొట్టే ఫైట్లు ఉండవు. కాకపోతే ఇవన్నీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా ఉంటది. అది డెఫినెట్లీ తెలుగు సినిమా నుండి తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసే ప్రతి ఫిల్మ్ మేకర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కానీ డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అయితే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. చాలా అంటే సినిమా రిలీజ్ తర్వాత మా మేకింగ్ తెలిసిన తర్వాత మీరు ఇంకా ఎక్సైట్ అవుతారు. సో బేసిక్ గా పని చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కారణాలు ఎక్స్క్యూజెస్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే సినిమా అవ్వవు. ఈ ఫాట్ ఫర్ ఇట్ 10% మిగిలిన టీం కష్టం అంటే 90% కష్టం విద్యావరిది. సో దిస్ ఫిలిం బిలాంగ్స్ టు విద్యావర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు ఐ డు నాట్ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ కాలం. అంటే ఒక పర్టికులర్ పర్సన్ వస్తే ఈ సినిమా ఎట్లా మిస్మానిపులేట్ అయిపోతుందేమో అది ఇది అనుకుంటున్నా. మేము ఆ రోజు వరలక్ష్మమ్మ గారి సినిమాకి రాకపోవడానికి కారణం ఈ రోజు రావాలని అనుకుంటా అన్నా డెస్టినీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ పొగడ్డా, కాకపోతే ఒకటే మాట చెప్తా, చెప్పని రా పొగలు. యాక్టింగ్ చేయకుండా హీరో అయిన డైరెక్టర్ నువ్వే ఇండియన్ ఆడియన్స్ కి. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వాళ్ళందరూ తలెత్తుకునేటట్టు రాజమౌళి గారు చేస్తే తెలుగు వాళ్ళందరూ కాలర్ ఎత్తుకునేటట్టు మేము చూసినాం. సో థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్, పుట్టినందుకు థ్యాంక్స్. అండ్ వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు మేమందరం కలిసి చేసుకుంటుంటే ఇంకొక బ్యాక్ బోన్ ఎవరన్నా కావాలనుకున్న టైంలో సడన్ గా ఒక రోజు ఫోన్ చేసి వంశంలో సినిమా తీసుకుంటాను కానీ కథం సినిమా రిలీజ్ అయిపోతుందని ఆరామ్ అయిపోయిన ఉండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అన్న. అండ్ కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ he is so loyal to his investors. క్రౌడ్ ఫండింగ్ సినిమాని స్టార్ట్ చేసిండు. మేము ఎవరం ఎన్ని మాట్లాడినా కార్తిక్ నోట్ నుండి ఫస్ట్ వచ్చే పదం థ్యాంక్స్ టు ద క్రౌడ్ హూ బిలీవ్డ్ ఇన్ దెమ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో క్రౌడ్ నుండి పనిచేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ మా ఫ్యామిలీ అక్కడ, మా మమ్మీ డాడీ అక్క అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను షూటింగ్ పోతున్నప్పుడు ఏం తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు అంటుండే, ఇదే చేస్తుండే. అప్పుడు హీరో కూడా వాళ్ళే ఏం చేస్తున్నావు ఏం తిరుగుతున్నావు వాళ్ళు ఏం చేస్తున్నావు అంటుండే, ఇదే సినిమా చేస్తుండే అప్పుడు నేను. సో థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అక్క. నాకు లైఫ్ లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ముగ్గురు ముఖం చూస్తే నాకు ప్రతి ప్రాబ్లం చిన్నగా కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ. లవ్ యూ మీ ముగ్గురికి. ఇంకా మాట్లాడదాం. ప్రీ రిలీజ్ ఉంది మార్చ్ 8 థియేటర్ రండి, కొత్తగా ర్యాంప్ అవుతుంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సెకండ్ జల్దీ ఫినిష్ చేస్తా. గుడ్ ఈవినింగ్. నాకు వీడికి వస్తే ఎట్లుంది తెలుసా, నన్ను ఫస్ట్ ఇయర్ లో ర్యాగింగ్ చేశారు, అది గుర్తొస్తుంది. వన్ సెకండ్. ఇట్స్ ట్రైలర్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ రేర్ ఫిలిం. 6 years ఇచ్చిందంట ఈ ఫిలింకి. అంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ కన్సిస్టెన్సీతో 6 years చేయడం రియలీ నాట్ ఎ జోక్. అంటే అది ఫస్ట్ టైం డైరెక్టర్ యాక్టర్ కూడా ట్రస్ట్ అటు ఇటుగానే ఉంటుంది స్టార్టింగ్లో కదా. సో బట్ సౌండ్ డిజైన్ కానీ ఈవెన్ ద స్మాల్ థింగ్స్ లైక్ కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ఇస్ టెరిఫిక్. ఇట్స్ అ వెరీ రేర్ ఫిలిం. ఐ ఫీల్ థియేటర్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటున్నా చూసేటప్పుడు. అండ్ టు బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం, వంశీ అన్న గ్రేట్, కార్తిక్, శ్వేత. కార్తిక్ చెప్తుండే నాకు ఈ ఫిలిం గురించి 2 years నుంచి గామి అని. అంటే ఫస్ట్ పోస్టర్ చూపెట్టిండు, తర్వాత ఐ సా సమ్ గ్లిమ్స్ ఇన్ ద ఆఫీస్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం. అండ్ వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ మామూలు హార్డ్ వర్క్ కాదు. అంటే అందరు చెప్పేది కాదు, లిటరలీ 6 years అంటే ఎంబీబీఎస్ అయిపోతుంది జనాల్ని. యూనో 6 years చేయడం జోక్ కాదు. అండ్ విశ్వక్ కొన్ని సీన్స్ లో హీ డిడ్ హిజ్ ఓన్ మేకప్ బికాస్
makeup was not available at that particular centigrade where they were shooting. So yeah, and I really wish from my bottom of my heart that this film should work, because it's a different way of storytelling. I felt అంటే సినిమా చూసినప్పుడు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటాం అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ యా, గుడ్ లక్ విత్ రిలీజ్ మార్చ్ చూడండి థియేటర్లో. యా, స్టార్ట్ అవుతుంది, ఈ ఇయర్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. యా.